బెంగళూరు పోతున్నాం. డ్రెస్ బాగుంది కదా. బాగుందనా? ఎట్లుండే ఈరోజు ఎట్లుంటే పనులు ఉన్నాయి. ఈ బాబాయ్ నూనె వేసుకొని బెంగళూరు పోతుంది ఈరోజు. అందుకే మీ బతుకులు చెడా గుండు బాస్ కచరా నా కొడక. పులన్నీ తిరిపేస్తాడు వాడు, అందుకే పెళ్లి చేసుకుంటా ఉంటుంది. పెళ్ళైంది గైస్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతున్నా. మేము ఏం పని చేస్తామని అడగండి గైస్. సిగ్గు లేదు మీ అందరికి. అర్థం గైస్. టీవీలో చూసాను ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తే పెరుగుతుందంట. ఒకవేళ ఆయిల్ ఇట్లా కారిపోతే ఇదంతా ఎడ్డలు పెరుగుతాయేమో. మాకైతే గుండెలో అంతా గుల్లదైతే. శ్రీజాకి లాంగ్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పింది. బట్ ఒక రోజు ఏం చేసింది తెలుసా, మా కాలేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు అయిపోయింది అనుకో, ఫుల్ లాంగ్ హెయిర్ ఉండింది. ఫుల్ అంతా కట్ చేపించుకొని లో అంతా చేపించుకొని వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి అదొక కాన్ఫిడెన్స్. హెయిర్ కట్ చాలా వరకు ఎవరు గుర్తుపట్టలేదు అనమాట. హెయిర్ కట్ చేపించుకున్నాం అలాంటి వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. చాలా ఫీల్ కానీ యూనిఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. యూనిఫామ్ చూసానంటే ఫాలో సబ్స్క్రైబర్స్ ఛానల్లో బిలియన్స్ గైస్. ఈ అమ్మ నా ఫ్రెండ్ అంట. నన్ను ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ ఫాలో కాదంట. ఏమంటే వాట్సాప్ స్టేటస్ చూస్తుందంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంటర్లో సాంప్రదాయాన్ని శుద్ధపత్ని, ఇప్పుడు శుద్ధపత్ని అంట. సాంప్రదాయిని వీళ్ళిద్దరూ సరిగ్గా చదవలేదు, ఫెయిల్ అయినారు. ఫస్ట్ మళ్ళీ పాస్ అయినారు. జస్ట్ పాస్ వల్ల పాస్ అయినానికి యూట్యూబ్ లో స్టార్ట్ అయినారు. నేను పాస్ అవ్వాలి, క్లాస్ ఫస్ట్ 90% అయిపోతుంది. నేను ఇంట్లో బోకులు దమ్ముతాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఎంత ఇంపార్టెంట్ తెలుసా? హలో తెలియదు. సంసారి పెళ్ళి అయితే ఇట్లా ఉంటుంది. ఒక్క టాలెంట్ లేదు ఫ్రెండ్స్ నా బాడీలో. డిగ్రీ లేదు, చదువులే, టాలెంట్ లే, ఏం రాదు. గుండు మాత్రం ఉంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నా సెల్లర్ తీసుకుంటాను. ఇప్పుడు ఐఫోన్ నిజంగా క్యూట్ ఉన్నావు. బ్లడ్ ఉంది. యా లోపల బ్లడ్ సెల్స్ కూడా క్యూటే అనలేదు ఇంకా. అవును, ఆర్జీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్ ప్లాస్మా అంతా క్యూటే. సరే పడుకో, ఏముందిలే. జుట్టు ఇచ్చాడు, అందమైన పళ్ళు ఇచ్చాడు. డాగీకి పళ్ళు వస్తాయి పెద్ద పెద్ద. నీ పళ్ళు చూసి ఒకరోజు బండ్లో పోతున్నామా, ట్రాఫిక్ ఉంటే ఒక ఫ్యాన్సీ స్టోర్ దగ్గర కొంచెం స్లో చేసినాం. పదే బిర్యానీ అంటే ఎందుకంటే 10 రూపాయలు వరకు అప్పున్నా అని. 10 రూపాయలే కదా, ఏమవుతుంది. అది బాగున్నాయి కదా గల్గల్ అంటే బాగా. మా కెమెరా మ్యాన్కి సన్నం పెట్టాలా మంచి క్రీమ్ వస్తుంది. యాక్చువల్లీ శ్రీజాకి వేల్ క్యారీ చేయడం రాదు. ఏం రాదు? వేల్ నేనొక మధురమైన గాయకుడి. సాంబార్లో వేస్తారు పప్పు. నిప్పు. గైస్, అప్పుల్ పాప ఐఫోన్ కొనింది. క్యాష్ పెట్టి కొనింది. అదే మీ చదువు సర్టిఫికేట్ అమ్మేసింది 80,000కి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కూలీ నంబర్ కూలీ అక్కడ చూడ ఎంతమంది జనాలు చూస్తారు. వాళ్ళకి వీడియో వాళ్ళకి తిక్కమండి. If you like this video, please do like, share and subscribe to our channel. Bye bye.